హలో నమస్తే. పేదల పక్షపాతిగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలుగా పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పాలన సాగిస్తుందని, పేదలపై జీవనోపాధిపై దృష్టి పెట్టి ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా మత్స్యకార సోదరుల అభ్యర్థన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 101 మీడియం మేజర్ రిజర్వాయర్లో పెద్ద సైజు రొయ్య పిల్లలను 15 రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పాలేరు రిజర్వాయర్లో ఇప్పటికే 2 సార్లు చాప పిల్లలు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. హంగు ఆర్భాటాలు లెక్క కాకుండా ప్రతి రూపాయి పేదల సంక్షేమానికే వినియోగించే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందాక ఏడీ గారు చెప్పినట్లు 2 పర్యాయాలు ఈ పాలేరు రిజర్వాయర్ లో వేయటం జరిగింది. అప్పుడు నా మత్స్యకారుల సోదరులు అడిగారు, రొయ్య పిల్లలు కూడా వేస్తే బాగుంటది సీనన్న అని. అప్పటికే టైం లేట్ అయిపోయింది. పోయిన సంవత్సరం వేయలేకపోయాం. ఇందాక తమ్ముడు సాయి గారు చెప్పినట్లు ఈ సీజన్ లో 100కి 100% రాబోయే 10-15 రోజుల లోపే రొయ్య పిల్లలు కూడా, ఇందాక సంఘ నాయకులు అడిగారు కొద్దిగా పెద్ద సైజు వేస్తే బాగుంటదని, తప్పకుండా పెద్ద సైజు రొయ్య పిల్లలని ఈ చేపల చెరువే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 101 మీడియము మేజర్ రిజర్వాయర్లు ఉన్నాయో వాటిలో వేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మత్స్యకార సోదరులకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి, నిజాయితీ, కట్టుబాటుతనం ఉంది. పేదోడి కష్టమేంటో తెలిసింది ఈ ప్రభుత్వానికి. పేదోడికి మొదటి నుంచి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఆర్భాటాలకో గొప్పతనాలకో ఎచ్చులకో పోయే ప్రభుత్వం కాదు. పేదవాడికి మంచి జరిగే ఏ కార్యక్రమంలోనైనా ఈ ప్రభుత్వం గతంలో ఉంది, ఇప్పుడు ఉంటది, మళ్లీ 3 సంవత్సరాల తర్వాత మీ దీవెళ్లతో అధికారం వస్తుంది. అప్పుడు కూడా ఇదే పద్ధతిలో పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, కొత్తగా నేను చెప్పాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు. పేదోళ్లైన మీరు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్లకు చేస్తూ ఎక్కడా పేదవాళ్లు తలదించుకోకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాల్లో వారికి అండదండలుగా ఉంటూ ఆదుకుంటున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం. కాబట్టి రాబోయే ఏ అవసరం ఈ ప్రభుత్వానికి వచ్చినా, ఏ సందర్భం వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా తోబుట్టువులకి, నా అన్నదమ్ములకి శిరస వంచి కృతజ్ఞతలు చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.